గరిడపల్లి మండలం రాయనిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం మండల కార్యదర్శిగా పనిచేస్తున్నారు బెక్కం విజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. గతంలో ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది సార్. మీరు బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? మేము బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో, అప్పుడు ఉద్యమ కాలంలో కూడా మేము చదువుకునే క్రమంలో కూడా ఆయన ఏ పిలుపునిచ్చినా మేము అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం. దాని తర్వాత కేసీఆర్ గారు 13-14 సంవత్సరాలు సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమాన్ని నడిపి దాదాపు ఆయన చావంచులో పోయి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాకా నిద్రపోకుండా అన్ని దేశంలోని అన్ని పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎన్నో రకాలుగా కష్టపడి పార్లమెంట్లో కూడా వారి స్థాయికి మించి పోట్లాడి ఈ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పరిపాలించి ప్రజలకు ఏది కావాలనో అది ఆయన మనసులో ఉన్న ప్రతి దాన్ని ప్రజలకు ఇది కావాలి అని ఆయనకి ఎప్పుడైనా ఒక సుదీర్ఘమైన ఆయన రాజకీయ పరిపక్వతతోటి ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు కూడా అప్పుడున్న మంత్రి పదవిని కూడా కాదని, అంత యమాయమిలుగా ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళను కూడా కాదని, ఈ తెలంగాణ ప్రాంతం మీద ఉన్న ఆకాంక్షతోటి ఈ మీద ప్రేమతోటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, ఇక్కడ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఒక కృతనిశ్చయంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 10 సంవత్సరాల్లో ప్రజలకు అన్ని రకాలుగా అప్పటిదాకా కనీసం రైతులకు ఈ విధంగా కావాలని ఎవరికీ ఆలోచన లేని ముఖ్యమంత్రులు గతంలో పనిచేసారు. రైతు బంధు అనేది ఒక దేశంలోనే విప్లవాత్మక కార్యక్రమం. ఈరోజు కేసీఆర్ గారు రైతు బంధు స్టార్ట్ చేసిన తర్వాత దాని కేంద్రం కూడా తీసుకొని 2000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ గారు జనం కోసం ప్రతి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కేసీఆర్ గారు ఒక మామూలుగా ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోతే 12 టెస్టులు చేసి వారి యొక్క ఆరోగ్యం ఏమైంది అని తెలుసుకొని టాబ్లెట్ ఇచ్చి పంపించేవాడు. నేను మొన్న ఒక చిన్న డిసీజ్ తోటి మా ఊరు పిల్లగాలను ఒక హాస్పిటల్ తీసుకుపోతే కనీసం బీపీ చూసే దమ్ము కూడా లేని గవర్నమెంట్ ఈరోజు నడుస్తుంది. పోలీసు వాళ్ళకు కూడా మన పోలీసు వాళ్ళకు వెహికల్స్ ఇవ్వడం కానీ వారి ఆరోగ్యం గురించి కానీ 10 సంవత్సరాల్లో ఆ పోలీసు కుటుంబానికి ఏదైనా వస్తే 5 లక్షల మట్టి డబ్బులు ఆ కుటుంబానికి ఇచ్చేది. ఇప్పుడు కేవలం దాన్ని 1 లక్షగా చేసి పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే స్థాయికి ఈ రాష్ట్రం దిగజారింది. ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల మీద గన్నులు పట్టుకొని పోరాటం చేసిన రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రం బాగుపడుతుందని జనాలకు నమ్మకం లేదు. అలివిగానే హామీలు ఇచ్చి గతంలో కేసీఆర్ గారు వేసిన బాటలో రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిండు. ప్రాజెక్టులు కట్టి అప్పు చేయడం వేరు, ఏ ప్రాజెక్టులు కట్టుకుంటే అప్పు చేసి ఈరోజు ఆయన రాష్ట్రంలో వచ్చే ప్రతి ఆదాయాన్ని ఢిల్లీకి తీసుకుపోయి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. సార్, మీరు తెలంగాణ ఉద్యమకాలను కూడా పనిచేసినారు. మీరు ఉద్యమకాలం అంటే తెలంగాణ పోరాటం, అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం ఏదైతే ఉమ్మడిగా ఉన్న సమయంలో మన తెలంగాణకు ఏదైతే అన్యాయం జరుగుతుందో నీళ్ళ విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, నియామకాల విషయంలో అన్యాయం జరుగుతున్నది, దానికి వ్యతిరేకంగానే పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది సార్. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అమలు అయినాయి అంటారా? తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి కేసీఆర్ గారు ఆయన నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు అనేది ఒకరోజు వచ్చే కావు. కేసీఆర్ గారి కాలం స్టార్ట్ అయిన కానీ 3 సంవత్సరాల్లో దాదాపు నిజామాబాదు, కరీంనగర్ ఆ ఏరియాలలో నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారని కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి మన ప్రజలకు ప్రతి ఎకరానికి కొన్ని లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చి దాన్ని కనీసం ఒక పిల్లరు 2 పిల్లలు గుంగిపోతే కనీసం దాన్ని చేయకుండా ఇది కేసీఆర్ చేసిన తప్పుగా చూపించడానికి చూస్తారు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి నీళ్ళు ఇద్దామనే కృతనిశ్చయం లేదు. నిధుల విషయానికి వస్తే గతంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వరదలు వచ్చినప్పుడు ఇక్కడ నిధులను తీసుకుపోయి అక్కడ పెట్టి ఈ రాష్ట్రంలో ఏది లేదని చూపించి ఈ రాష్ట్రంలో కనీసం దేనికి పనికిరాదని ఒక ముద్ర వేసిన గత పాలకుల్ని దాని తర్వాత వచ్చినాక భారతదేశంలోనే ఎక్కువ జీడిపి ఉన్న రాష్ట్రంగా తీసి ఆ నిధులను మొత్తాన్ని ఇక్కడ వాడి హైదరాబాద్ని అమెరికా కంటే ఎక్కువ చేసిన ఒక గొప్ప దార్శనిక నాయకుడు కేసీఆర్ గారు.
వారి నాయకత్వంలో పనిచేసిన కేటీఆర్ గారు కూడా అద్భుతంగా పనిచేసుకుంటూ వారు చదివిన చదువుని వారు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిచినప్పుడు నాకు కావాల్సిన నా ప్రాంత అభివృద్ధి అని వాళ్ళిద్దరూ మన కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ ఉద్యమం చేసి జైలుకు పోయి తర్వాత వారి యొక్క పరిజ్ఞానాన్ని మొత్తం ఐటీ మంత్రిగా ఈ రోజు హైదరాబాద్ ఎట్లా కనపడుతుందో మన కళ్ళెంలో కనపడుతుంది. అది నిధులు నియామకాల కాడికి వచ్చేసరికి దాదాపు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన గవర్నమెంట్ లెక్క ప్రకారం మొన్న 40,000 ఉద్యోగాలు ఇస్తారని మొన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు. గతంలో కేసీఆర్ గారు చేసిన ఉద్యోగాలను మొత్తం ఎగ్జామ్స్ రాసి మొత్తం అన్ని చేసినాక పార్టీ ఓడిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి ఆ కార్యక్రమం ఇచ్చింది కాబట్టి అవి కూడా నేనే ఇచ్చిందని చెప్పి మేము నియామకాలు చేసినాం మీ నియామకాలు చేసి ఇదంతా అబద్ధం. పోలీసు వ్యవస్థను కానీ విద్యార్థి వ్యవస్థను కానీ రైతులను కానీ అన్ని విధాలుగా ముందు తీసుకుపోయింది ఒక కేసీఆర్ గారు తప్ప ఈ రాష్ట్రానికి వేరే దిక్కు లేదు. ఇప్పుడు కనుక మళ్ళీ ఒకసారి కనుక కేసీఆర్ గారు మొన్నే ప్రతి మీటింగ్లో చెప్పారు మనం కనుక కాంగ్రెస్ వాళ్ళు నమ్మితే మనకు పాత రోజులు వస్తాయి, యూరియాకు మళ్ళీ యూరియా కష్టాలు వస్తాయి, మళ్ళీ కరెంటు కష్టాలు వస్తాయి, మళ్ళీ అన్ని రకాలుగా రాష్ట్రం దివాలా తీస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికన్నా సోవి తెచ్చుకొని ఇప్పుడు మన కళ్ళ ముందర కనపడుతున్నాయి. గతంలో 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజైనా ఒక రైతుకు యూరియా కష్టాలు లేవు. ఇంటికి మనం ఎప్పుడైనా ప్రాథమిక సహకార సంఘాలు కానీ ఎక్కడైనా వచ్చి ఆయన ముందర ఏం ఆలోచించేదో ఏం చేసేదో క్రాప్ కంటే ముందే వచ్చి ఆ ప్రాథమిక సహకార సంఘాల్లో యూరియా ఉండేది. ఈ రోజు కనీసం పంట వేసి దాదాపు 2 నెలలు దాదాపు కొన్నిసార్లు ఫస్ట్ సారి ఏకుంటేనే కాలం గడిచిపోయింది. ఒక రైతు అన్నోడు పని చేసుకుని విడిచిపెట్టి ఈ ప్రాథమిక సహకార సంఘాల చుట్టూ చెప్పులు క్యూ కట్టుకొని నిలబడే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో హరీష్ రావు మీద పక్క పెట్టి రైతుల మీద కొద్దో గొప్ప చేసి యూరియాని ఈ సమస్యను తొందరగా పరిష్కరించి రైతులకు మేలు చేయాలని నేను వాళ్ళకు చేతులు దండం పెడుతున్నాను. సార్ మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయ్యారు. అది ఎవరు ఉద్యమకారులు. అవును, మీ అంటే 10 ఏళ్ల పాలన ఉద్యమకారులకు కానీ నిరుద్యోగులకు కానీ న్యాయం జరగలేదని అంటే మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్. మరి దీన్ని ఎందుకు మీరు వాళ్ళకు న్యాయం చేయలేకపోయారు మీ 10 ఏళ్ల పాలనలో? 10 ఏళ్ల పాలనలో గతంలో మన రాష్ట్రం మీద ఎన్నో ఉద్యమాలు ఎంతో రకమైన ఒత్తిడి గురి కాబడ్డది. అప్పటికి ఏది వచ్చినా ఫస్ట్ ఆంధ్రాకి వేయాలి, తర్వాత తెలంగాణ కానీ ప్రతి విద్యార్థికి కూడా ఆ రోజు విద్యార్థి లోకమంతా గలబెత్తి మా విద్యార్థి లోకానికి ఇంకో ఈ విధంగా అన్యాయం జరుగుతుంది అని విద్యార్థులే దీనికోసం గట్టిగా పొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి తెలంగాణ సాధించుకున్నారు. తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి దీన్ని ఒక ఇల్లు కట్టాలంటే రకరకాల సమస్యలు ఉంటాయి. మన ఇంట్లో మనకి ఏదైనా ఒక వస్తువు కావాలంటే ఫస్ట్ కేసీఆర్ గారు ఏంది ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉంది రైతులు. ఫస్ట్ రైతుల్ని ఒక గట్టెక్కించాలి, వాళ్ళకు ఒక నీళ్ళు ఇవ్వాలి. తర్వాత కొన్ని ఉద్యోగాలు అంటే పోలీసు ఉద్యోగాలు విపరీతంగా ఇచ్చారు. గతంలో పోలీసు వ్యవస్థ 10 సంవత్సరాల కింద ఎలాంటి జీబులో తిరిగేదో ఎలాంటివి ఉండదో మీకు తెలుసు. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్కైనా ఇన్నోవా లాంటి కార్లు ఇచ్చి ఎక్కడైతే అన్యాయం జరిగిందో 10 నిమిషాలు ఆడికి పోయి ఫస్ట్ ఆ సమస్యను పరిష్కరించి ఫస్ట్ ఈ సమస్య లేకుండా చేయడానికి అది కొంతకాలం పట్టింది. దాని తర్వాత ఒక్కొక్కటి మెట్టేసుకుంటా ఉద్యోగస్తులు కూడా ఐటీని తీసుకొచ్చి ఐటీ ఉద్యోగాలు ఎక్కువ ఇవ్వాలని దాదాపు కేటీఆర్ గారు ఎన్నో మీటింగ్లు చెప్పి దాదాపు 2 లక్షలకి ఐటీ ఉద్యోగాలు ఇచ్చిందని అవన్నీ ఉద్యోగాలు ఇచ్చినట్టే. దాని తర్వాత పోలీసు వ్యవస్థల నింపిర్రు. తర్వాత కొత్త గ్రామ పంచాయతీలేని కొత్త మండలాలేని ప్రతి మండలానికి అధికారులను పెట్టిర్రు, ప్రతి గ్రామ పంచాయతీ వీఆర్ఓలను పెట్టిర్రు. ఇవన్నీ కేసీఆర్ గారు చేసి కదా ఎవరు చేశారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఒక కొత్త గ్రామ పంచాయతీని కానీ ఒక మండల వ్యవస్థను కానీ అని చేశారు. గెలిచిన కాంచి కూడా కేసీఆర్ని తిట్టడం కేటీఆర్ని తిట్టడం హరీష్ రావుని తిట్టడం తప్ప వాళ్ళకి వేరే పని లేదు. ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలన్నా కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక కేసీఆర్ గారి నాయకత్వం తప్ప మిగతాదని జరగదని ప్రజలే ఒక నిర్ణయం చేసుకుర్రు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు ఎదురు చూస్తుర్రు. మేము 2 సంవత్సరాల కింద ఒక తప్పు చేసినాం, ఇంకా ఆ తప్పు జరగడానికి లేదు. ఈ 2 సంవత్సరాలు చేసిన ప్రతి ఒక్క సందర్భాన్ని వాళ్ళు ఇచ్చిన హామీలను ఇంటింటికి తిరిగి చెప్పి ఈ విధంగా మన కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. కాబట్టి మనం ఖచ్చితంగా జరగబోయే ఎన్నికల్లో ఇల్లు తిరిగి వారి యొక్క దుర్మార్గాల్ని ఖండించి ఇది కేసీఆర్ రాజ్యం చూపించడానికి స్థానిక ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి అందరం కూడా మనం సహకరించాలి. మళ్ళా మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే లోకల్లో కానీ పైన కానీ రాష్ట్రంలో కానీ జిల్లా పరిస్థితులు కానీ గతంలో జరిగిన ఇవన్నీ మళ్ళీ కనుక వస్తే మళ్ళీ జిల్లాలు కూడా ఆగవుతాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది కాళేశ్వరం పేరుతోటి 1,00,000 కోట్లు దోసుకున్నారు, దాని ప్రయోజనం లేదంటున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చారు, మేము అప్పులకే మిత్తులకు అవుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. దీన్ని మీరు ఏ విధంగా? ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా అప్పు చేయాలంటే ఫస్ట్ కేంద్రం యొక్క పర్మిషన్ కావాలి. దానికి లోబడి అప్పులు చేస్తారు తప్ప దాన్ని ఎక్స్ట్రా చేసే అధికారం ఏ రాష్ట్రానికి ఉండదు. అప్పులు చేసిరంటే 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిరని మీరే అంటారు.
1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే లక్ష కోట్లు ఎట్లా వృధా అవుతాయి? మిగతా కనపడుతున్నాయి కదా. ఒక పిల్లర్ గుంగితే కనీసం మన కేసీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, దీనికి ఒక 4,000 కోట్లు పెడితే మళ్ళీ ప్రజలకు ఈ రాష్ట్రం సగం దక్షిణ తెలంగాణ మొత్తం కూడా సుభిక్షమైంది అంటారు. ఆ ఒక్క పని చేయలేక ఇప్పుడు 10 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు అప్పు చేశారు మీరే అంటున్నారు. ఈ 2 సంవత్సరాల్లో మీరు 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏం చేద్దామని చేశారు? ఏ ప్రాజెక్టు కట్టిరు? ఎవరికి గతంలో ఉన్నదానికి మెరుగిచ్చిరు? ఎవరైనా కళ్యాణ లక్ష్మి ఇస్తే మళ్ళీ తులం బంగారం పెడతారు, ఇచ్చిర్రా? అసలు ఆ కళ్యాణ లక్ష్మి ఇస్తుర్రా? రైతు బంధు ఇప్పటికీ 5 సార్లు వేయాలి, 2 సార్లు ఇచ్చిర్రు. మిగతా 3 సందర్భాల్లో వచ్చిన రైతు బంధు ఎవరు తిన్నారు? గతంలో కేసీఆర్ గారు దిగిపోయే కాలం ముందు, ఓడిపోయే కాలం కంటే ముందు ఆల్రెడీ రైతు బంధు అనేది ఫిక్స్ చేసి ఉంచారు. ఆ నిధులు ఇప్పటివరకు ఏమైనా తెలియదు. అవి ఢిల్లీకి ఇచ్చిర్రా, మీరు తిన్నదాన్ని ఫస్ట్ ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు 2 లక్షల కోట్ల 3 లక్షల కోట్ల ఇగో జనాలకి ఈ విధంగా మంచిన లెక్క ఉంది. మీరేం లెక్క చెప్పచ్చు చెప్పండి. కాళేశ్వరం నీళ్ళు కట్టి ఇప్పుడు మొన్న ఎస్ఎల్బిసి అనేది ఇక్కడ మన ఆ సొరంగం కనీసం దాంట్లో ఉన్న శవాలను కూడా వెలికి తీయలేని పరిస్థితులు మీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదే కేసీఆర్ ఉంటే ఆడ కూర్చొని పనిచేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసి మేము ఉన్నామని భరోసా ఇచ్చే నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు మీరు చేసే పని జనాలకు అర్థమవుతుంది. ఎక్కడైనా ఫెయిల్యూర్. సార్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయి? ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు పేదలకు నిరుపేదలకు ఏ విధంగా అందుతున్నాయి అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన హామీల్లో కేవలం ఒక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు తప్ప మిగతా ఏ కార్యక్రమం కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. రైతు బంధిస్తా మన రుణమాఫీ అనేది చేశారు. రుణమాఫీ అని చేసి 40% ప్రజలు చేసి 60% రైతులు ఈరోజు ఏంది మా పరిస్థితిని ఇప్పటికి కూడా మన బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. 2 లక్షలు కట్టిని తెల్లారే మీకు చేస్తాను, 2 లక్షల పైన ఉన్నోళ్ళు అందరూ అప్పులు తెచ్చి కట్టిర్రు. వాళ్ళని పట్టించుకునే దిక్కు లేదు. రుణమాఫీలో అట్టర్ ఫ్లాపు, రైతు బంధువుల అట్టర్ ఫ్లాపు, కళ్యాణ లక్ష్మి ఇచ్చి తులం బంగారం ఇస్తున్నారు, కనీసం కళ్యాణ లక్ష్మి ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతి సందర్భంలో 10 సంవత్సరాలు కూడా ముస్లిం సోదరులకు కేసీఆర్ గారు ఆ పండగ వచ్చినప్పుడు వాళ్ళకు ఆ పండగ కావాల్సిన అన్ని దానికి కల్పించేది. కనీసం ముస్లింలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ వర్గాన్ని పట్టించుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళు చేసేదల్లా లేచిన కాంచి కేసీఆర్ని, కేటీఆర్ని, హరీశ్రావుని తిట్టడం, ఇక్కడ ఏదైతే డబ్బులు మన పన్నుల రూపంలో కడుతున్నా అది తీసుకుని ఢిల్లీ ఇచ్చి రావటం, ఆయన పదవులు కాపాడడం తప్ప ఆ హెలికాప్టర్ల మీద ఉండటం. హెలికాప్టర్ అంటే ఆటో కంటే అద్మానంగా తయారైంది. ఇప్పుడు మన మిర్యాలగూడ నుంచి హుజూర్నగర్ రావడానికి హెలికాప్టర్, ఇక్కడ నుంచి నేరుజలకు రావడానికి హెలికాప్టర్. దాన్ని లేచి దిగే టైంలో కూడా మనం బండ్ల మీద పోవచ్చు. ఈ ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ. దీనికి మళ్ళీ శ్రీరామరక్ష కలగాలంటే మళ్ళీ కేసీఆర్ గారు వస్తే తప్ప వేరే మార్గం లేదు సార్. సార్, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లు తీసుకొచ్చింది. బీసీలకు 42% ద్వారా వాళ్ళకు న్యాయం జరుగుతుంది అంటారు. మేము నిన్న అసెంబ్లీ సమావేశంలో మా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. గతంలో 37% రిజర్వేషన్ కావాలని మనం ఒక రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసినాం. ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటే తప్ప ఇది అయ్యే పని కాదు. ఇది అయ్యే పని కాదనే దీన్ని ఒకటి ముందుకు తీసుకుపోయి మాకు బీసీ మీద ప్రేమ ఉందని ఒకటి చెప్పడం తప్ప, ఎందుకంటే ఆ డిక్లరేషన్లన్నీ ఇచ్చారు. మన ప్రియాంక గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ఖర్గే గారు కానీ, వాళ్ళు ఇచ్చిందంటే ఏ ఒక్కటి కూడా ఇప్పుడు ముందుకు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు పైన గవర్నమెంట్లో లేరు. అప్పుడు ఆ రోజు చెప్పాల్సి ఉండే, పైన వస్తే తప్ప మేము ఈ పని చేయము, సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మేము ఈ పనులు చేస్తాం, లేకపోతే ఇది మామూలుగా ఆ రోజు చెప్పాలి. అన్నీ చేస్తానని చెప్పి అందరితో ఓట్లు వేయించుకొని ఏ వర్గానికి న్యాయం చేయలేక ఈరోజు ఆయన అనుకున్నది ఏది చేయలేడు. గతంలో కేసీఆర్ గారు ఏదైతే తీర్మానాలు చేసిర్రో, ఏదైతే ఇచ్చిర్రో జీవోలు, వాటి ప్రకారం పోవడం తప్ప ఈయన ఏం చేసేది లేదు. దీనివల్ల ఏం కాదు. బీసీలకు అసలు న్యాయం జరగదు వీళ్ళ వల్ల. బీసీలను అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి. సార్, గతంలో ఉన్న ధరణి పోర్టల్ని తీసేసి ముబార్ చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా మరి రైతులకు న్యాయం జరుగుతుంది అంటారా? మీరు ఒక విషయం గమనించండి సార్, గతంలో 10 సంవత్సరాల కన్నా ముందు ఇక్కడున్న రైతులు కానీ, ఇక్కడున్న ప్రజలు కానీ అందరూ కూడా పొలాలు అమ్మినోళ్ళే, పొలాలు కొన్నోళ్ళే. గతంలో ఏ విధంగా ఉండేదంటే, ఇక్కడ నేను ఒక రైతుకు నేను ఒక దగ్గర పొలం కొనుక్కున్నా, పోయి రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసిన కాగితాన్ని తీసుకొచ్చి వీఆర్ఓకి ఇవ్వాలి. ఆ వీఆర్ఓ తీసుకుపోయి ఆర్డీఓకి ఇవ్వాలి. ఆ ఆర్డీఓ తీసుకుపోయి ఎంఆర్ఓకి ఇవ్వాలి. అప్పటిదాకా కూడా పాత వాళ్ళ మీద ఆ పేరు ఉంటుంది. దాన్ని 5 అమ్మేది ఒక్కొక్కళ్ళు. కేసీఆర్ గారి యొక్క రైతు మీద ఉన్న ప్రేమ, ఆయన ప్రత్యేకంగా ఒక రైతు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని చేసి మన కళ్ళ ముందర ఎంఆర్ఓ హౌస్కి పోయి అదే ఎంఆర్ఓ గారు మనల్ని పట్టుకొని మీరు అమ్మిర్రా, మీరు కొన్నరా, మన కళ్ళ ముందర ఎక్కించి మన ముందులో కొట్టేసే ప్రయత్నం వచ్చినాక ఎంతో మంది రైతులు అబ్బా ఇదిరా పరిపాలన చేసుకున్నారు. అటువంటి కార్యక్రమాలు కూడా తీసేసి ఇలా మళ్ళీ పాత వీఆర్ఓ వస్తారు. వీఆర్ఓలు అనే వ్యవస్థను రద్దు చేసిన దమ్ము ఒక కేసీఆర్ గారికి ఉంది. ఆ వీఆర్ఓ ఊళ్ళలో తిరిగి వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్ల మీద ఎక్కించి వాళ్ళకి ఇష్టం వచ్చిన మనుషులతో ఉండి
అసలు రైతులకు అసలు ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిసి ఈ వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిండు. మళ్ళీ పాతకాలం, మళ్ళీ వీఆర్ఓలు రావాల్సిందే, మళ్ళీ రిజిస్ట్రేషన్ తిరగాల్సిందే, మళ్ళీ ఆర్డీఓ తిరగాల్సిందే. రైతులను సర్వనాశనం చేసే కార్యక్రమం ఈ భూభారతనే తప్ప ఇది ప్రజలందరికీ అర్థమవుతుంది తప్ప ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రేవంత్ రెడ్డికి అర్థం కాలేదు సార్. అది సార్ వాళ్ళు ఏమంటారంటే గతంలో భూములని అన్యాకరత అవన్నీ గుట్టల పుట్టలకు రైతు బంధు ఇచ్చారని అన్నారు. కేసీఆర్ గారే చెప్పారు సార్, ఈ 60 సంవత్సరాల తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. మరీ కరీంనగర్, మెదకు ఆ ఏరియాలలో 60-70 ఎకరాల రైతులు కూడా కూలికి పోయేవాళ్ళు. వీళ్ళంతా కూడా రైతులే. రైతు అంటే ఏదో 2 ఎకరాలు 3 ఎకరాల రైతు కాదు. రైతు అనేది ఏదైనా రైతే. అలాంటి కూలికి పోయే రైతులకు కూడా ఒక 15 ఏళ్ళ దీని ఒక నిర్దిష్టమైన కాలంలో నేను పరిపాలన చేసిన కాలంలో ప్రతి రైతు సంతోషంగా ఉండి కడుపు నిండా ఆనందించాలని ఒక మంచి ఉద్దేశంతో పెట్టింది తప్ప కిందికి అన్న పైకి అనే ఉద్దేశంతో పెట్టింది కాదు. ఆయన ఆలోచన ప్రతిదీ దూరదృష్టి. ఈ రైతుని అప్పు నుంచి బాధ నుంచి తీసేసి ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడ్డదాకా దీన్ని కొనసాగించాలనుకుంటూ మన ప్రజల దురదృష్టమో ఎవరి దృష్టమో కానీ మధ్యలో ఆయన దిగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ బాధలు పడుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ మనం అనుకుందాం సార్, కాంగ్రెస్ పార్టీలో చెప్పారు దీన్ని 5కి పరిమితం చేయడం 10కి పరిమితం చేద్దామని. మరి ఎందుకు చేయట్లే వాళ్ళు? కేసీఆర్ అంటే గుట్టలకి ఇచ్చారు. మరి నువ్వు ఇచ్చిన మనం కూడా గుట్టలకి ఇచ్చినావుగా, నువ్వు మంచోడుగా, మనం ఆ పని చేయాలిగా. కనీసం నువ్వన్న మాటను కూడా దాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితుల. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏ ఓటుని పోటున సిద్ధంగా లేదు. ఇప్పుడు నువ్వు ఆ పని చేసి నువ్వు తప్పని చూపెట్టాలి. నువ్వు కూడా అదే ఇస్తుంటివి. అట్లని 3 సార్లు ఎగ్గొడుతుంది. ఇప్పుడు 10కి ఇస్తుండా, 20కి ఇస్తుండా, 50కి ఇస్తుండా కంటిన్యూ ఇచ్చిన ముఖ్యమంత్రి గొప్పోడా, ఓట్ల మధ్య ఇచ్చిన ఈయన గొప్పోడా అని మనం ఒకసారి మన ప్రజలే ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఎన్నో మీటింగ్లు చెప్పిండు. నేను రైతు బంధు పెట్టింది రైతు అనేది కడుపు నిండా అన్నం తిన్నదాకా నేను కొనసాగిస్తా, నాకు తెలుసు, ప్రతిదీ నా అవగాహనలో ఉంది అని చెప్పిన వ్యక్తి. సార్ సర్పంచుల కాలం మూసి దాదాపు 18 నుంచి 20 ఏళ్ళుగా వస్తున్నది. స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు. స్పెషల్ ఆఫీస్ ప్రజలు ఏమంటున్నారంటే స్పెషల్ ఆఫీసర్ అడిగితే ఫండ్లు లేదు, కేంద్రం నిధులు లేవు, రాష్ట్ర నిధులు లేవు, మాకు జీతాలు వెళ్ళే పరిస్థితి ఉంది అంటున్నారు. గ్రామంలో చాలా పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి అంటున్నారు. మరి ఇది ఎందుకు ఎలక్షన్ పెట్టలేకపోతున్నారు? గ్రామ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతున్నది. దీన్ని మీరు ఒక సీనియర్ నాయకులు ఏం చెప్తారు? స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఏ ఎలక్షన్ పెండింగ్ పెట్టినా, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఏ గవర్నమెంట్ కూడా పెండింగ్ పెట్టకపోయేది. గ్రామ పంచాయతీ అంటే గ్రామ సర్పంచ్ ఉంటే ఆ ఊళ్ళో ప్రజలు సర్పంచ్ కాడికి వచ్చి అయ్యా మాకు ఈ నీళ్లు బాగాలేదు, ఈ మోరు బాగాలేదు, ఈ కరెంటు బాగాలేదు, ఈ విధంగా చెప్పుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. మన గాంధీ గారి కాలం నుంచి కూడా గ్రామ వ్యవస్థ బలోపేతంగా ఉంటేనే దేశం డెవలప్ అవుతుందని. ఈరోజు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇది ఓటమి భయమా తెలియదు, వాళ్ళ దగ్గర ఆర్థికంగా ఉన్నాయో తెలియదు, వాళ్ళ మనసులో ఏముందో కానీ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ప్రతి వీధిలో ఆ దోమల పొడుతోని ప్రజలు హాస్పిటల్లో పోతున్నారు. ఇక్కడనే దోమలు కుడుతున్నాయి, అక్కడనే కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ చూసే పరిస్థితి లేదు. అన్ని రకాలుగా ఇది ప్రజలకు మంచి పద్ధతి కాదు. అర్జెంటుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలి. మిగతా ఎన్నికలు అంటే పెద్ద అటు ఇటు అవుతుంది కానీ ఊరికి ఇప్పుడు కన్న కొడుకు ప్రేమ ఉంటుంది కానీ పక్కింటి వైపు ప్రేమ ఉన్నట్టు అధికారదే ఉంది సార్. ఆ నెల జీతం వస్తుంది తీసుకుంటాడు పోతాడు తప్ప ఏమన్నట్టు మాకు ఆ నిధులు పంపించట్లేదు. అదే గ్రామ పంచాయతీ నుంచి మనం ఎన్నుకున్న మనిషి ఉంటాడు కాబట్టి నేను నీకు ఓటేసిన నాకు ఈ పని చేయాలంటే ఆయన చేసే పని ఉంటుంది, ఆయన చేసే అవకాశం ఉంటుంది, ఆయన చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు అర్జెంటుగా కొనసాగించాలి, ఈ ప్రజలను అర్జెంటుగా కాపాడాలి, లేకపోతే రాష్ట్రం దివాళిస్తుంది. సార్ గ్రామంలో కూడా బాగా వీధి కుక్కలు కోతుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. వీటిని నియంత్రించాలని మా దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు సార్. ఇప్పుడు ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు వచ్చింది సార్. ఒక్క తమిళనాడు తప్ప మిగతా ఏ రాష్ట్రం కూడా దాన్ని ముందు తీసుకోలేకపోతున్నారు. దయచేసి దీన్ని మనం ఒక సహృదయంతో ఆలోచన చేయాలి. ఈ వీధి కుక్కల బెడత అనేది ఊళ్ళో ఇప్పుడు ఎట్లుందండి సార్, 13 మా గ్రామ పంచాయతీలో 1300 మంది జనాలు ఉన్నారు సార్. అంటే ఓటు హక్కు ఉన్నోళ్ళు అంటే 20,000 పైన జనాలు ఉంటారు. 5,000 పైన కోతులు ఉంటాయి, 6,000 పైన కుక్కలు ఉంటాయి. అంటే మనుషుల కంటే ఈ జంతువులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికైనా గవర్నమెంట్ ఒక మంచి సదుచితతో ఇప్పుడు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పటికి దాదాపు మొన్న సర్వే ప్రకారం ఒక గంటకు దాదాపు 500-600 మందిని ఈ కుక్క కాటు, ఈ కోతి కాటు ద్వారా జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కుక్క కాటు వల్ల వచ్చే రేబీస్ రోగానికి కనీసం అది ట్రీట్మెంట్ కూడా లేదు. ఇప్పటికైనా దాన్ని గ్రహించి అది ఒక గవర్నమెంట్ వల్ల కాదు, జనాలు కూడా ఆలోచించాలి. వాటిని ఏ విధంగా ఫస్ట్ ఒక గవర్నమెంట్ ఒక దిశానిర్దేశం చేస్తే దాన్ని బట్టి అందరూ కూడా ఫాలో అవ్వడం రెడీ గుర్రు. ఫస్ట్ దానికి ఒక ట్రీట్మెంట్ అనేది అవసరం సార్. అది సార్ బెల్ట్ షాపుల వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాగుడు మనిషి ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. మహిళలు ప్రధానంగా మా దృష్టికి తీసుకొచ్చారు. ఏ ప్రభుత్వాలు కూడా బెల్ట్ షాపుల నియంత్రణ చేపట్టలేకపోతున్నాయి. అధికారంలో రాకముందుకు మేము చేస్తామంటున్నాం, అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడు లేదని మహిళలు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తారు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా? బెల్ట్ షాప్ అనేది ఏ ఊరికి మంచిది కాదు, ఈ తాగుడు అనేది మంచిది కాదు.
ఫస్ట్ అయితే ఈ ప్రభుత్వాలు కూడా దాని నుంచి వచ్చే సంపదను, దాని నుంచి వచ్చే ఇప్పుడు మనం కట్టే పన్నుల ద్వారా వచ్చే దాని నుంచి సంపదను సృష్టించుకొని దాని ద్వారా రాష్ట్రాన్ని పరిపాలిద్దాం అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ప్రతి బెల్ట్ షాప్లో మా ఊర్లో కూడా దాదాపు ఒక 10-12 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఒక 4-5 సార్లు ఆ మెయిన్ షాప్ ఆయన గడిపి ఇట్లా ఇబ్బంది అయితే చెప్పిన దాదాపు 2-3 ఇంటిని కూడా తీసేపించినాం. ఇదంతా గవర్నమెంట్ చేయాల్సిన పని తప్ప పర్సనల్గా మనం చేయలేం. దీనివల్ల మహిళలు, పిల్లగాళ్ళు, చిన్న పిల్లగాళ్ళకు కూడా ఇప్పుడు ఈ నుంచి ఒక 5 కిలోమీటర్ పోయి తీసుకొని పోయి దాన్ని సేవించడం వేరు, మన ఇంటిలోనే ఉంది గడిపోయి చేయడం వేరు. ఈ కార్యక్రమాన్ని అందరు కలిసి ఖండించాల్సిన అవసరం ఉంది సార్. సార్, యువత కూడా బాగా డ్రగ్స్కు, మద్యానికి, బెట్టింగ్ యాప్లు పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ ప్రభుత్వాలు కూడా యువతకు ఉపాధి కల్పన విఫలమవుతున్నాయి. యువతలో మార్పు రావాలంటే మీరు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా యువతకు ఏం సందేశం ఇస్తారు? గతంలో ఈ డ్రగ్స్ అనే పేరు పల్లెటూరులో వినిపించేదే కాదు సార్. ఎక్కడనో హైదరాబాద్లో, బెంగళూరులో డ్రగ్స్ సేవించేదంటే అనేదంటే మనం వినేది. ఈరోజు గడపకు వీధికి కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి, పల్లెటూర్లతో సహా. దీన్నంతా పోలీసు వ్యవస్థ కొద్దిగా సమర్థంగా ఎదుర్కొంటున్నా, మనలాంటి వాళ్ళు ఒక ప్రజా శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళకి సమాచారం ఇచ్చి దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. దాని గవర్నమెంట్ కూడా ఎప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మీటింగ్లలో చెప్తుంటాడు, డ్రగ్స్ లేని వ్యవస్థను మన రాష్ట్రంలో సృష్టిస్తా అంటుండగా 2 సంవత్సరాలు వారి పని వారు చేస్తూ చేయట్లేదు, కానీ అదైతే కంట్రోల్ కావట్లేదు. ఇంకా సమర్థంగా దాని మీద పనిచేయాల్సిన అవశ్యకత ఉంది సార్. సార్, త్వరలో స్థానిక ఎన్నికలు రావచ్చు సార్. ఎన్నికలు ఏదైనా కూడా మద్యం, డబ్బు, ప్రలోభాల పర్వం తెర మీదకి వస్తుంది. పార్టీలు ఓటర్లను ప్రజలు మభ్యపెడుతుంటాయి. ఈ ప్రలోభాల పర్వం నుంచి ప్రజాస్వామ్యం ముందుకు పోవాలంటే ఓటర్లలో మార్పు రావాలంటారా, పార్టీల్లో మార్పు రావాలంటారా? ఖచ్చితంగా ఫస్ట్ జనాలనే మార్పు రావాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఒక గెలిచిన అభ్యర్థి ఒక 10 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెట్టినామని అనుకోండి, అతని ఆశయం ఏముంటుందంటే నా 10 లక్షలు, 12 లక్షలు ఫస్ట్ నేను దాన్ని రాబట్టుకోవాలనే ఒక నిశ్చయంతో ఉంటాడు. అదే కనుక జనాలు ఏది తీసుకోకుండా, ఏ ప్రలోభాలలో లోంగుకుంటూ ఓటేస్తే ఆ వేసిన జనం కూడా వచ్చి డైరెక్ట్గా నీ దగ్గర నేను ఏం ఆశించుకుంటూ ఓటేసినా నాకు ఈ పని చేయని అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా టోటల్గా భారతదేశ వ్యవస్థను చిన్నభిన్నం చేసేదే మీరన్న ఈ పద్ధతి. దీన్ని అతి త్వరలో దీన్ని ముగించాల్సిందే. ఇంత గతంలో అంటే రాజకీయ నాయకులు, పాతకాలం రాజకీయ నాయకులు దీన్ని ప్రిచ్చిపోయించడం, కానీ ఇప్పుడంతా యూత్ వస్తుంది, చదువుకున్న పిల్లగాళ్ళు వస్తున్నారు, మేధావులు వస్తున్నారు, ప్రొఫెసర్ లాంటి వాళ్ళు పోటీలు చేయాలి. ఊళ్ళలో కూడా దాదాపు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు పోటీలు చేసి గెలిస్తే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలని అతి త్వరలో తగ్గించుకుంటేనే మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ మంచి జరుగుతుంది సార్. ఫైనల్ సార్, మీ గ్రామ ప్రజలకు, ఓటర్లకు రేపు స్థానిక ఎన్నికలు రాబోతుంది, ఏం చెప్తారు మీరు ప్రజలకైనా ఓటర్లకైనా? మా రాయనగూడెం గ్రామ పంచాయతీ ప్రజలకు నేను సవినయంగా చెప్పే విషయం ఏమనగా, 10 సంవత్సరాల కింద మన గ్రామాన్ని మనం చూసినాం. ఎక్కడ కూడా మొత్తం బురదమయంతో ఉండే ఊరు సార్ మాది. ఏదైనా సందులో కానీ అటు పోవాలంటే కనీసం బట్టల న్యాయమే బురద పడే పరిస్థితి. కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఈ గ్రామ పంచాయతీలో ఒక హాస్పిటల్ దాన్ని నిర్మించారు. ప్రతి వీధికి సీసీ రోడ్లు వేయించారు, ప్రతి వీధికి డ్రైనేజీలు ఏర్పాటు చేసిర్రు. కరెంట్ అనేది అసలు ఉండదా అనే కాలం నుంచి 24 అవర్స్లో ఏ ఒక్క నిమిషం కూడా పోకుండా చేసిండు. పోల్లు వేసిండు, తీగలు వేసిండు. గతంలో రైతులకు ఒక ట్రాన్స్ఫారం కావాలంటే ఎన్నో రకాల ఇబ్బందులు జరిగేది. ఒక 3 కలిసి డీడీ కట్టుకొని ఒక డీ గారు కట్టిపోతే 15 రోజులు మన పొలాల ముందులో ట్రాన్స్ఫారం చేసే స్థాయికి దాన్ని తీసుకొచ్చిండు. ప్రతి వీధిలో లైట్లు వేసిర్రు. అసలు ఒక నెల వచ్చిందంటే దానికి ఏం డబ్బులు కావాలి, ఫస్ట్ గ్రామ పంచాయతీకి ఇచ్చినాకనే మిగతా వాటికి ఇవ్వండి అనే పరిపాలన 10 సంవత్సరాలు చూసినాం. ఆ పరిపాలనే ఉంది తప్ప మళ్ళీ ఈ 2 సంవత్సరాల నుంచి కరెంటు బాధ చూస్తున్నాం, ఆ బురద బాధ చూస్తున్నాం, అన్ని రకాలుగా మళ్ళీ పాత పద్ధతిని చూస్తున్నాం. కాబట్టి మనకు పార్టీలతో సంబంధం లేదు. మనకు పనిచేసిన వ్యక్తి ఎవరు, పనిచేసే దమ్మున్న వ్యక్తి ఎవరు దాన్ని చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి గత జరిగిన 10 సంవత్సరాల అభివృద్ధిని పరిగణలోకి తీసుకొని టీఆర్ఎస్ అభ్యర్థుల్ని, బీఆర్ఎస్ అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మంచి పరిపాలన తీసుకొని పోతే జనాలకు మంచి జరుగుద్ది, మీ అందరికి మంచి జరుగుతుందని సవినయంగా చెప్పుకుంటూ, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 6 నెలల సంది ఇందిరా మిల్ అని ఒక మీటింగ్ పెట్టిరు, ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. తర్వాత ఎన్నో రకాల మీటింగ్లు పెట్టారు, ఏ ఒక్కరు కూడా ముందుకు పోయిన పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు ఏంది కనీసం ఎలక్షన్లు పెట్టలేరు, వాళ్ళకే ఇబ్బందిగా ఉంది. ప్రజలకు రేపు ఏం చెప్పాలి, మేము ఇన్ని రకాల హామీలు ఇచ్చినాం. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిందని చెప్పారు. మా ఊళ్ళో కళ్యాణ లక్ష్మి పథకం దాదాపు ఒక 10 మందికి అసలు రాలేదు. వచ్చిన వాళ్ళకు కూడా తులం బంగారంతో రాలేదు. ఇవన్నీ హామీలు ఇచ్చి గెలిచిర్రు. వాళ్ళని కనుక నమ్మితే మళ్ళీ ఈ 2 సంవత్సరాలు జరిగిన దుర్మార్గం మళ్ళీ ఇంకా 3 సంవత్సరాల దాకా ఇట్నే ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్మకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కానీ, టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వాళ్ళని కానీ, ఆ కేసీఆర్ గారి నాయకత్వం ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ కింద ఒక ట్రైనింగ్ తీసుకుంటే ఎట్లుంటుంది, ఇప్పుడు ఒక మిలిటరీ ట్రైనింగ్ ఎట్లుంటుంది, ఒక మామూలు ట్రైనింగ్ ఎట్లుంటుందో మన కళ్ళ ముందు తెలుస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అత్యధిక మేరతో గెలిపించాల్సిందే. వాళ్ళైతేనే
ఈ మండలాన్ని కానీ ఈ గ్రామాన్ని కానీ పనిచేస్తారు. గతంలో కూడా ఎన్నో రకాల ప్రలోభాలకి ఈరోజు పోలీస్ స్టేషన్లో పోయినా యాడికి పోయినా ఇక్కడ నుంచి ఒక ఆయన ఫోన్ చేయటం, ఆడ ఎస్ఐ గారు పనిచేయటం, అక్కడ నిజం చూసేది లేదు, అక్కడ జరిగిన అన్యాయం చూసేది లేదు, ఈయన ఫోన్ చేయటం ఆయన పనిచేయటం, ఎన్నో రకాల అక్రమ కేసులు పెడుతున్నారు. ఇవన్నీ కూడా జనాలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రకరకాల పంచాయతీలు రకరకాల తగాదాలు జరుగుతుంటాయి. ఆడికి పోతే ఏం జరుగుతుందని వాళ్ళకే అర్థమవుతుంది. గతంలో ఎన్ని లేవు కదా, ఇప్పుడు కొత్త ఎందుకు వస్తున్నాయని ఆలోచన చేస్తున్నారు. ఈ జనాలు మన రాయనగూడెం జనాలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ మనకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న చూస్తున్నాం. వానలో కూడా ఉద్యమాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, జనాల కోసం, యూరియా కోసం ధర్నాలు చేస్తున్నారు, కరెంటు కోసం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్ళు చేసిన పనులను కూడా వీళ్ళే ఈ విధంగా చేస్తే మంచిదని సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలలో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు నిద్రపోయిన రాత్రులు ఎన్నో ఉంటాయి. వాళ్ళకు ఇప్పుడు కూడా తప్పట్లే ఆ కష్టాలు. ఎందుకంటే వాళ్ళకు జనాల మీద ఉన్న ప్రేమ, వాళ్ళ నాయకత్వంలో పనిచేసిన మాకు కూడా జనాల మీద అంత ప్రేమ ఉంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి అది లేదు. ఎందుకంటే వాళ్ళు చదివిన బడి వేరు, వాళ్ళు వచ్చిన పద్ధతి వేరు. ఇది ప్రజల బడి. ఈ ప్రజల బడిని మనం కాపాడుకోవాలి. అందరూ కూడా మళ్ళీ కారు గుర్తు కొట్టేసి మళ్ళా మన పాత ముఖ్యమంత్రి గారిని గద్దెనెక్కించినా నిద్రపోకుండా పనిచేయాల్సిందే. ఊర్లలో కూడా మనం ఏదో కేసీఆర్ గారు పనిచేస్తున్నారు, కేటీఆర్ గారు హరీష్ రావు పనిచేస్తున్నారు కాదు, మనం కూడా పనిచేయాలి. జనాలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యను తెలుసుకోవాలి. ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉండాలి. అలాంటి మనుషులు మనం అలాంటి నాయకత్వంలో పనిచేసినాం. మనందరం కూడా ఇంకా కృతజ్ఞతతో పనిచేసి జనాలకు విపరీతమైన సేవలు అందించి వారి యొక్క మన్నలను అందుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా గ్రామ పంచాయతీ ప్రజలు, రాయనగూడెం గ్రామ పంచాయతీ ప్రజలు టీఆర్ సభ్యులను గెలిపాలని సవినీయంగా కోరుకుంటూ చేతులు జోడించి నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం మీ తెలుగు టీవీ.